ఒక పాట పాడుకుని అప్పుడు ఆపేసరికి వద్దు, పాడిన పాట చాలు. అది పాడడం కాదని బాబు, గొంతు సవరించుకుంటాను అంతే. మొత్తం 1000 పాటలు ప్రాక్టీస్ చేశాను. ఎన్ని లక్షల మందిని చంపడానికి నాయన? లక్షలు ఏమిటండి, రేపటి నుంచి మన పాటలు కొన్ని కోట్లలో వింటారు. టీవీలో పాటే ప్రయత్నం చేస్తున్నాను, అందుకే ఊరూరు ప్రోగ్రాంలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నా. ఇప్పటికే హైదరాబాద్ టీవీ చూస్తూ ఉంటే జనానికి మెదడు వాపు వ్యాధులు వస్తున్నాయి. ఇంకా నీ పాటలు కూడా వింటే గుండె వాపు వ్యాధులే. మనం పాడుతుంది హైదరాబాద్ టీవీలో కాదండి, ఫారెన్ టీవీలో, MTVలో. MTVలోనా? అయితే పాడుకో బాబు, వాళ్ళకి నీలాంటి వాళ్లే కావాలి. ఆ పాటలేవో అక్కడే పాడుకో. ఇంకోసారి ఊరు పొలిమేరలో కనిపించావో నీ లెగ్గు విరిచి చేతిలో పెడతాను. ఏంటో ఫారెన్ లో పుట్టవలసిన ఇండియాలో పుట్టాను. నా టాలెంట్ ఎవరు అర్థం చేసుకుంటారో ఏంటో. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య. ఏంటో అన్నయ్య, మన ఇద్దరు అమ్మలకి నాన్న ఒక్కడే అవ్వడంతో ఆయన 10 రోజులు హైదరాబాద్ లోను 10 రోజులు విజయవాడలోనూ ఉంటున్నాడు. మన మధ్య కలయికలేవు. ఓ పాట పాడినా? అరే చూప్, ఇంకా నీ బెకార్ MTV దేనికి? మనం కోటీశ్వర్లం కాబోతున్నాం. కోటీశ్వరులమా? ఎలా? నడు చెప్తా. ఆ? అయితే ఇంక మనం ఏకంగా MTVని కొనేచ్చమంటే పోనీ. అరే చూప్, పోనీ. ఏమైంది? ఫ్యాన్ బెల్ట్ దిగినట్టుంది సార్. ఏడిసినట్టే ఉంది. ఇలా వెళ్తే మనకు దొరికేది ₹1 పెట్టె కాదు, పెట్టె కోసం మిగతా వాళ్ళ తవ్విన గొయ్యి. లేదు సార్, ఆ కనకదుర్గమ్మ దేవల్ల సరిగ్గా మెకానిక్ షాప్ ముందే ఆగిపోయింది. ఒరే బాచిగా, ఏటి దొరగారో కార్ రిపేరా? అవునరా, ఫ్యాన్ బెల్ట్ దిగిపోయింది. 5 నిమిషాలు వేసి పెట్టాలి. వస్తానుండు సార్, 5 నిమిషాలు ఒప్పి పెట్టండి. ఎండలో ఎందుకు, లోపలికి వెళ్తారండి, అక్కడ కుర్చీలు ఉన్నాయి. పర్వాలేదు, ఇది మనదే, రండి. లో అనుకోకండి. తొందరగా మాత్రం. అలాగేలే. లోపల కూర్చోండి సార్. మీరు హ్యాపీగా కూర్చోండి. 5 నిమిషాల్లో బెల్ట్ మార్చాను. షటర్ తెరు. ఎంత మోసం! అలా లోనటి తాళవేత్రండి. సాడ వేయాలన్నా, పాతి పెట్టాలన్నా. వాడు ఎదవ. ఆ పిల్ల మా పక్కింటి అమ్మాయి. వీడు దాన్ని లేవ తీసుకుపోతున్నాడు. నువ్వు ఇక్కడ 1 గంట కాపలా ఉండు, నేను వెళ్ళి వాడు పెద్దవాళ్ళని తీసుకొస్తాను. ఇది ఎక్కడ గొడవరా బాబు? నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళి రావాలి. సాయంత్రం దాకా రాను. సరే నువ్వు వెళ్ళు, వాళ్ళ సంగతి మేము ఇద్దరం చూసుకుంటాం. మరి ప్యాన్ వెళ్తా? నీ ప్యాంటు కట్టుకోరా. ప్యాన్ పెట్టంట, అసలు తెగితేగా. మరి వాళ్ళు వాళ్ళని వదిలించుకోవడానికే ఈ ప్లాన్ వేశాను. ఇంకా ₹1 మనదే. నిధి, సమాధి, శ్మశానం. నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? వస్తున్నాను. ఆ ₹1 నావేరా. ₹1 శ్మశానం అంటాడేంటి? కళా నిజమా? లేపి కనుక్కుంటే తెలుస్తుందంటారా? ఆపు. లోరా ₹1 ఏంద్రా కలవరిస్తున్నావు? కళ ఏమిటి? అదంతా నిజమే కదా. వాళ్ళు ముగ్గురు అక్కడికే కదా వెళ్ళింది. అదే, అది నిజం కాదు, కళ. నిజం చెప్పు బిడ్డ, లేదా టైర్ కింద తలకాయ పెడుతున్నా అంటే చస్తాడు. వాడు చచ్చాడంటే మనకు నిజం తెలియదు. ఒరే జోగారా, అదృష్టవంతుడు రా నువ్వు. రైట్ దగ్గర ముందు కూర్చో. ఒరే జోగారా, కోటీశ్వరుడు అయిపోతున్నావురా నువ్వు. నిజంగా అయిపోతానంటావా? ఎందుకవ్వరా? ఏమో, మనకంటే ముందు వాళ్లే వెళ్ళిపోతే. పిచ్చివాడ, వాళ్ళు నడిచెడుతున్నారా, మనం జిప్సీలో వెళ్తున్నాం. నిజమే, కానీ ఆ ప్లేస్ మనకు సరిగ్గా తెలియదు కదరా. మనకి ప్లేస్ తెలియకపోవడం ఏమిట్రా పిచ్చివాడ? అప్పుడే మర్చిపోయావా? అవునరా, నిద్రలో మర్చిపోయాను. ఏం మర్చిపోలేదు, నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు విజయవాడ ఎంట్రన్స్ బోర్డు ఉంది కదా, అది తెలుసులేరా, అక్కడి నుంచే కదా కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ ఏముందిరా? ఆ బోర్డు దగ్గర రోడ్డు వదిలేసి పక్కకి తిరుగుతామా? తిరుగుతాం. 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోతామా? లోపలికి వెళ్తాం. అదే శ్మశానం. అందులో అబ్రకదబ్ర అనేవాడి సమాధి ఉంటుంది. ఆ సమాధిలో ₹1 ఉంటాయి. ఏంట్రా, ఇప్పుడు మొత్తం అర్థమైంది కదా? పూర్తిగా అయింది కదా. ఇంకేంటి? ఏం లేదు, చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చేయడమే. నర్సింగ్, జీపాపు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.